పిల్లిని సంఖ్యను పెట్టుకొని ఎక్కువ వచ్చినట్టుగా ఈరోజు బీజేపీని ఎత్తుకొని తెలుగుదేశం రంగం మీదకి వచ్చింది. మిత్రులారా, తెలుగుదేశం 5 సంవత్సరాలు 2014 నుండి 19 దాకా రాష్ట్రంలో ఏలి బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా విభజన హామీలు వేయలేదని అందులో నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి ఈ నరేంద్ర మోడీ బీజేపీ వీళ్ళకి పరిపాలించేటువంటి హక్కు లేదు, వీళ్ళకి మించిన ఉగ్రవాదులు ఇంకెవరు లేరు, వీళ్ళు దేశంలో ఉండేదానికి వీల్లేదని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోయి ఆ బీజేపీని ఎత్తుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ముందుకొచ్చారు. బీజేపీ దేశంలో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వినియోగించి మన దేశంలో ప్రతిపక్షానికి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ దెబ్బతీసేదాని కోసం పోలీసు వాళ్ళని వినియోగించి అన్ని విధాల ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించి దెబ్బతీసేదాని కోసం ప్రయత్నం చేస్తా ఉంది. అలాంటి బీజేపీకి గడిచిన 5 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి రాజధాని లేదు. నేను నిన్ననే హైదరాబాద్ పోయా. హైదరాబాద్ పోతే హైదరాబాద్ లో నిన్న నేను బయలుదేరి ఇక్కడికి వస్తా ఉంటే ఏమిటి సార్ మీ రాష్ట్రంలో పరిస్థితి అని అడిగారు. చెప్పే నేను పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి నేను చెప్తా ఉంటే నాకంటే ముందు వాళ్ళు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఇద్దరు కలిసి తెలుగు ప్రజల యొక్క అన్ని రకాల హక్కుల్ని ఒంపు చేస్తూ ఉన్నటువంటి బీజేపీని బలపరుస్తున్నారయ్యా. ఇది దేశంలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగు ప్రజలు ఈరోజు ఖండిస్తా ఉన్నారు. మనం చేస్తున్నాం ఒక రకంగా రౌడీలు, బందిపోట్లు లాగా ఈరోజు సిబిఐ, ఎన్ఐఏ ఈ సంస్థలు ఈరోజు జనం మీద పడి దౌర్జన్యం చేస్తా ఉన్నాయి. మనం చేస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఈ సిబిఐని, ఎన్ఐఏని వినియోగించే లొంగ తీసుకునే దానికోసం కోరుకుంటున్నాయి. నేను మనం చేస్తున్నాం. మరి మన విజయవాడ నగరంలో ఆ సృజన చౌదరి అనే ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి. 1 టౌన్ లో పోటీ చేస్తున్నాడు. బ్యాంకుల్ని 350 కోట్ల రూపాయలు ముంచే సుజనా చౌదరి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు తెలుగుదేశంలో, రేపు పొద్దున వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఉన్నాడు, రేపు ఉండడు, రేపు తెలుగుదేశం అంటాడు, లేకపోతే బీజేపీ అంటాడు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు కాంగ్రెస్ ని కలుపుకొని, మిత్రపక్షాలను కలుపుకొని కమ్యూనిస్టులు అందరూ కలిసి కమ్యూనిస్టులు ఉండాలి. ఈరోజు రేపు ఢిల్లీలో మళ్ళాగానే 3వసారి నరేంద్ర మోడీ గారి అధికారానికి వచ్చే పనైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క తెలుగుదేశాన్ని, ఆ వైఎస్ఆర్సీపీని రెండింటిని ఉండనీయడం, వీటిని బద్దలు కొట్టి ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ, బీజేపీ అధికారానికి రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పురంధేశ్వరిని, ఎన్టీ రామారావు కూతుర్ని తీసుకొచ్చి బీజేపీ పక్షాన అధ్యక్షురాలు చేసి మన రాష్ట్రంలో ఆ రకంగా ఎలగబెట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మీరందరూ చూశారు. జూనియర్ ఎన్టీఆర్ ని కలిచాడు అమిత్ షా. ఈ తెలుగుదేశాన్ని బద్దలు కొట్టేదాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మనం చేస్తాను. అందుకని కమ్యూనిస్టులు ఉండాలా. ఈరోజు కమ్యూనిస్టుల యొక్క అవసరం చాలా ఉంది. బీజేపీని ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టుల గొంతులో ఊపిరినంత కాలం తొడదట్టే సవాల్ చేసేది ఈరోజు కమ్యూనిస్టులు తప్ప ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇంకొకరు కాదు. మతోన్మాదాన్ని వద్దను అదానిని, అంబానీని తీసుకొచ్చి మన రాష్ట్రంలో కృష్ణాపట్నం పోర్టు కాజేస్తారా, గంగవరం పోర్టు కాజేస్తారా, విమానాశ్రయాలు కాజేస్తారా? ఆ జీవీకే బొంబాయిలో విమానాశ్రయం ఉంటే ఆ విమానాశ్రయాన్ని నేను ఇవ్వనంటే అదానికి ఇమ్మని చెప్పేసి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కోరితే
నేను ఇవ్వనని చెప్పి ఆయన అడ్డం తిరిగితే ఆయన ఇంటి మీద దాడి చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెడితే ఆఖరికి బొంబాయిలో విమానాశ్రయాన్ని కూడా అదానికి కట్టబెట్టేదాని కోసం అన్ని పోర్టులు అన్ని విమానయానాలు నౌకాయానాలు అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు అదాని అంబానీలు కొలగొట్టడానికి పూనుకుంటున్నటువంటి ఈ తరుణంలో కమ్యూనిస్టులు ఇటు అంబానీ అదానీల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా, రెండో వైపు మతోన్మాదానికి వ్యతిరేకంగా, అది ముస్లిం మతోన్మాదమైనా హిందూ మతోన్మాదమైనా మతోన్మాదమే. లౌకిక అన్ని మతాలు భారతదేశంలో సమానత్వం. అందుకని మైనారిటీలకి రక్షణ ఉండాలి, మైనారిటీలకి గ్యారంటీ ఉండాలి, ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పి కమ్యూనిస్టులు రోజు పోరాడుతున్నారు. మిత్రులారా, నేను మనం చేస్తున్నా లవ్ జిహాద్ లాగానే వాణిజ్య జిహాద్ తీసుకొచ్చారు. నేను మనం చేస్తున్నా సింగనగర్ అసలుకే మిత్రులారా, కమ్యూనిస్టులు లేకపోతే సింగనగర్ లేదు, వాయికాపురం లేదు. కమ్యూనిస్టులు ఉండబట్టే ఇవి ఏర్పడ్డాయి. విజయవాడ నగరంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అందరికీ పోరాడి సాధించింది కమ్యూనిస్టులు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలి, బీజేపీని ఎదుర్కోవాలి, అదానీని అంబానీని ఎదుర్కోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డిని చిరుచిత్తుగా ఓడించాలి. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఒక్కరో వేసింది బీజేపీ వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళందరూ చెప్పారు. అలాంటి తెలుగుదేశం ఈ మళ్ళా బీజేపీతో కలుసుద్దా? ఇది రాజకీయమా? ఇది విధానమా? దీనికి ఏమన్నా శుద్ధం పద్ధం ఉన్నదా? అందుకనే మిత్రులారా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నా, ఈ దేశంలో కార్మికుల యొక్క హక్కులు నెరవేరాలన్నా, ఈ పాయికాపురంలో ఈ ప్రాంతంలో అంగన్వాడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు హక్కుల కోసం పోరాడింది ఎవరు? కమ్యూనిస్టులు లేకపోతే మున్సిపల్ కార్మికుల యొక్క హక్కులు ఏమవుతాయి? కమ్యూనిస్టులు లేకపోతే బీఆర్టీఎస్ రోడ్లు చిందులు దొక్కారు టీచర్లు. కమ్యూనిస్టులు లేకపోతే ఇవన్నీ జరిగాయా? అందుకనే మేము మనం చేస్తున్నాం, కమ్యూనిస్టులు అవసరం. కమ్యూనిస్ట్ పార్టీని కొంతమందికి అర్థం కావట్లా. పిల్లకి అక్కేం తెలుసు ఒంటేలు దెబ్బని చాలా మందికి అర్థం కావట్లా. అందుకనే వాళ్ళందరికీ మేము మనం చేస్తున్నాం, కమ్యూనిస్టుల యొక్క అవసరం చాలా ఉన్నది. చిగురుపాటి బాబురావు మార్చలేని మార్క్సిస్టు, ప్రజల పక్షాన నిలబడి పోరాడేటట్టు, ప్రజల కోసం నిలబడి పోరాడేటట్టు నాయకుడు. ఆయన్ని రేపు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిపించాలని, కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పేసి మనం చేస్తూ మిత్రపక్షాలందరూ సహకారం తీసుకొని పోరాటంలో నిలబడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు మీకు అందరికీ నమస్కారం, సెలవు.